తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. హామీల అమలులో జాప్యం, అభివృద్ధి స్తంభించడం, శాంతి భద్రతల సమస్యలు వంటి అంశాలపై ఈ ఛార్జ్షీట్ దృష్టి పెట్టింది. పేదవారికి కేంద్ర బడ్జెట్ అనుకూలంగానే ఉందని, కావాలనే ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని తెలంగాణ స్టేట్ చీఫ్ రామచంద్రరావు అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా, నితిన్ నవీన్ వంటి వారు వస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం పట్టించుకోమంటున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావుతో మా ప్రతినిధి గోవింద ఫేస్ టు ఫేస్. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ ఇప్పుడే ఛార్జ్షీట్ విడుదల చేసింది. అయితే ఈ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, బీజేపీ యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రచార వ్యూహం ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఈ యొక్క ఛార్జ్షీట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఛార్జ్షీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయలేదు. వాళ్ళు ఈరోజు వాళ్ళ మున్సిపల్ ఎన్నికల్లో ఏం మాట్లాడతారు దాన్ని మీకు క్వశ్చన్ చేస్తాను. అయితే నిన్న సెంట్రల్ బడ్జెట్ విడుదల చేసింది. కేవలం ఈ బడ్జెట్ అంతా కూడా తెలంగాణకు కేవలం గుండు సున్నా ఇచ్చిందని ఒకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు, దీనిపై మీరు ఏ విధంగా కౌంటర్? వాళ్ళకి గుండె లేదు కాబట్టి గుండు సున్నా అన్నారు. వాళ్ళకి ఇంత కూడా వాళ్ళకి అర్థం కావట్లేదా? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయబట్టి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఉందో, ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ ఉందో, లేకుంటే హెల్త్ ప్రాజెక్ట్ ఉన్నదో, లేకుంటే ఏది ఉన్నా కూడా అన్ని పథకాల్లో అన్నీ కూడా హైదరాబాద్కు తెలంగాణకు లాభం వస్తుంది. ఎందుకంటే అది మొత్తం దేశానికి బడ్జెట్. అది తెలంగాణ కానీ ఎక్కడ సపరేట్గా ఉండదు. తెలంగాణ అయినప్పుడు కూడా హై స్పీడ్ ట్రైన్స్ ఇచ్చారు, రైల్వే స్టేషన్స్ ఇచ్చారు, వందే భారత్ ఇచ్చారు. ఇవన్నీ డెవలప్మెంట్ పార్ట్. అయితే ఇప్పుడు 10 లక్షలు సపోజ్ ఎంఎస్ఎంఈకి ఇస్తున్నాను, దాంట్లో 10 లక్షలు తెలంగాణ కూడా ఉంటుంది. అది ఆలోచించారు. కానీ ఈ యొక్క బడ్జెట్ ప్రజల మీద భారం కాదు. ఈ బడ్జెట్ అభివృద్ధి మార్గంలో పోయే బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రజా ఒక సేవ కోసం, దేశం ఒక సేవ కోసం, దేశం అభివృద్ధి కోసమే ఉన్నదని చెప్పేసి భావిస్తున్నాము. కాబట్టి అపోజిషన్ దగ్గర ఎటువంటి ఒక అంశాలు లేకపోతే ఇదేదో ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ అంటా ఉన్నారు. వాళ్ళకు క్రిటిసిజం చేయడానికి కూడా ఎటువంటి పాయింట్స్ లేవని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సరే, మీరు కరపత్రాలు ఒకవైపు, ఛార్జ్షీట్ ఒకవైపు విడుదల చేస్తున్నాయి. మరి ఇంకా ప్రచారంలో అగ్రనేతలు వస్తారంటే ఎవరెవరు రాబోతున్నారు? నితిన్ నవీన్ గారు 4వ తారీఖు వస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ 7th or 8th మన అమిత్ షా గారు వస్తారు. దేవేంద్ర ఫడ్నవీస్ గారు కొన్ని ఏరియాస్ వస్తారు. ఈ మున్సిపాలిటీలు 116 ఉన్నాయి, 7 కార్పొరేషన్ ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఏవేవి బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి? మీ యొక్క అంటే మీరు ఏ విధంగా అంటే సీరియస్గా ఎక్కడెక్కడ ఏ కార్పొరేషన్ అంటే దానికి అంటే మీరు సీరియస్గా అన్ని పొడి చేయాలనుకుంటారేంది? మేము అన్ని సీరియస్గా పొడి చేస్తాం. అంటే బయట సోషల్ మీడియా ఒక ప్రచారం చేస్తారు, బీజేపీకి కొన్ని చోట్ల అభ్యర్థులు దొరకట్లేదు, కేవలం బీజేపీ ఆ ఛార్జ్షీట్లు కరపత్రాల పేపర్లో మాత్రం ఇస్తుంది, కానీ గ్రౌండ్ లెవెల్గా మాత్రం బీజేపీ లేదని ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవన్నీ కూడా సోషల్ మీడియా అన్ని కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళవి, మావి కావు కదా ప్రజలు. అయితే తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలమైన ప్రదర్శన చేయబోతుంది. ఇవంతా కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి తప్ప, అంతే ఇంకా నిన్నటి బడ్జెట్లో కూడా ఖచ్చితంగా తెలంగాణకు మేలు జరిగే విధంగా ఉంటుంది తప్ప, ఈ విధంగా ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో కేంద్ర బడ్జెట్ ఉండదు. అన్ని రాష్ట్రాలు దేశమంతా ఉంటాయి కాబట్టి రాష్ట్రాలను ఉద్దేశించుకొని బడ్జెట్ ఉంటుంది అంటూ ఉంటున్నాయి. అయితే ఆ యొక్క మున్సిపల్ ఎన్నికలు మాత్రం బీజేపీ ఖచ్చితంగా బలమైన ప్రదర్శన చేయబోతుంది. కెమెరామెన్ గజానన్, గోవింద్, హైదరాబాద్.